సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం 18వ అధ్యాయం. ఓ మునీచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతి. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితం వలనే కదా మీలో నేను పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినట్లై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టు అయి ఉండుగా. తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీంకారణ్యము తరతరాలుగా చెట్లు రూపమున నుండవలసిందే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన లాభ్యం ఎక్కడ, నా సద్గతి ఎక్కడ, పుణ్యఫలప్రదాయము ఈ కార్తీక మాసమెక్కడ, పాపాత్ముడగు నేనెక్కడ, ఈ విశిష్ట్యములందు ప్రవేశించినెక్కడ అని అన్నయును దైవికములగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తను శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడైనట్లు అనుసరింపవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభి, నీవడిగిన ప్రశ్నములన్నీయూ మంచివే. అదే అందరికీ ఉపయోగకరమైనటివి కాన వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమును మస్థిరమని నమ్మి జ్ఞానన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటచే సత్కర్మలు చేయవలసిన సకల శాస్త్రములు మోహించుచున్నవి. అనగా సత్కర్మనాచరించి వాని ఫలమును పరమేశ్వరార్పితమొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవనో తెలుసుకొని అటువంటి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించవనో వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యుండగాను, అనగా ఈ 3 మాసములందును తప్పక నదిలో ప్రాతఃకాల స్నానము చేయవలెను. అటుల స్నానములాచరించిన, దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్య దినములయందు స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయం స్నానమాచరించిన వారికి చతుర్సిద్ధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంలో సమానమైన మాసము వేదములతో సరితూగా శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుముఖముగా ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందున విద్యుత్కర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమును పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస సత్యవ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలయనో ఇదివరకెవ్వరైనా ఈ వ్రతం ఆచరించియున్నారా? ఆ పవిత్ర యొక్క ఫలితమేమి, విధానమెట్టిది? సవిస్తరముగా విశదీకరించుకొండ అని కోరెను. అందులకు అంగీరసుడు చెప్పెను. ఓ, ఈ విషయము చాతుర్మాస వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచుట. ఆ 4 మాసములకు చతుర్మాసమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీవారి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతలచే వేదముల చేత సేవింపబడుచున్న
శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారదాది మహర్షి వచ్చి పద్మశ్వేతుడు చతుర్మాసనుండును కోటి సూర్య ప్రకాశనుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదునిగాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసంతో ఇట్లనే, నారద, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మాష్టులను ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నములను అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీవెరుగని విషయము లేనియో మా లేవు. అయినను నన్ను వచించి మనుటదే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తుగలుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదని పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములను చేయుచు అవి పూర్తిగాకముంపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనొనర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేలాది కొలది మహర్షులు భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ్ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమునంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యశ్రమలు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతునిగాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండిరి. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నైనను చూడకుండిరి. వీరందరికీ భక్తి వత్సలుడగు శ్రీహరిగాంచి నీరిట్లు తరింపజేతును అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలయాద అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తి తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రములను కొరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అధిదైవం లక్ష్మీనారాయణులు స్తోత్రముగాంచిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవంతం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభద్బ్రహ్మంద గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. 18వ అధ్యాయం పారాయణం సమాప్తం.